రైట్. సీఎంగా మూడోసారి ఫడ్నవీస్ ప్రమాణం. మహారాష్ట్రలో కొలువు తీరినటువంటి మహాయుతి సర్కార్ డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల సీఎంలు పట్టు వీడి క్యాబినెట్లో చేరినటువంటి ఏక్నాథ్ షిండే. నేను చెప్పనా, నేను ఇప్పుడు కాదు, ఏవిఎం ఛానల్లో మోడీ ఈజ్ ప్లేయింగ్ డేంజరస్ పాలిటిక్స్, మోడీ ఈజ్ డూయింగ్ డేంజరస్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అని చెప్పిన నేను ఎప్పుడో. మీరు ఒకసారి ఏవిఎం ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అది ఉంటుంది. ఎంత డేంజర్ అంటే 9 రాష్ట్రాల్లో పాశవికంగా ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుబంధాలకు కూల్చి బీజేపీ అనుబంధ పార్టీలకు మార్చిండు. ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండే అనే తోడు శివసేన నాయకుడు, బాల్ ఠాక్రే కుమారుడు అయినటువంటి ఈ రాజ్ ఠాక్రే. వీళ్ళు ఏం జరిగిందంటే ఈ ఠాక్రేల వంశం నుంచి దూరం చేసాడు ఫస్ట్. ఎవరైతే శివసేన అనేటువంటి పార్టీని ఒక అద్భుతమైనటువంటి మహారాష్ట్రని ఏలింది. కాంగ్రెస్ శివసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నరేంద్ర మోడీ ఏక్నాథ్ షిండేను బయటికి తీసిండు. దాంతోపాటు అజిత్ పవార్ అనేతోని ఇంకొక విధవలను 2-3 బయటికి తీసి కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి శివసేనను ఖతం చేసి ఈ పార్టీకి శివసేనకు ఎక్కువ బలం ఉన్నట్టు నటిపించి ఇలా ఏక్నాథ్ షిండేను ఒక సంవత్సరం కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంచి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వంగబెట్టి జాడిచి తన్నిండు. నేను అప్పుడే చెప్పిన, ఈ ఏక్నాథ్ షిండే అరే సిగ్గు తప్పిన ఏక్నాథ్ షిండే, నీ శివసేనను పాడైపోయింది, నీ పని అయిపోయింది, నీ శివసేనను చంపేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ను వీక్ చేసి దాన్ని ఖతం చేయడానికి ప్రయత్నం చేశాడు. మహారాష్ట్రలో శివసేనను విభజించి దాన్ని ఖతం చేయడానికి ప్రయత్నం చేశాడు. అందులోని ఇందులో తీసుకొచ్చి బీజేపీలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారిని ఒంటరి చేసి ఖతం పట్టించి ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేశాడు. ఇదే పాలసీ దేశం మొత్తానికి వర్తింపజేస్తా ఉన్నాడు. ఈ పాలసీని ప్రజలు కనుక అర్థం చేసుకోకపోతే దేశం ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వస్తుందని నేను ఎప్పుడో చెప్పిన. అనేకమైనటువంటి తప్పులతో కూడుకున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పాలిటిక్స్ నరేంద్ర మోడీ చేస్తాడు. కానీ కనబడదు, ఎవరికి కనబడదు. ఎవరికి ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడుతున్నటువంటి నరేంద్ర మోడీని ప్రజలు గుర్తించకపోతే ప్రమాదకరం ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇలా ఫడ్నవీస్ చేసడాన్ని ఎప్పుడో చెప్పిన. ఏక్నాథ్ షిండే కానీ ఆయన, ఈ అజిత్ పవార్ కానీ ఈ సిగ్గు తప్పిన సన్నాసులకు ముఖం మీద ఉంచిన కానీ ఎక్కువైపోయింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో అయ్యాడు అజిత్ పవార్ అనే తోడు నెంబర్ 1 నేత. ఇలా ఎవడు దేకని కోనికిసే గుట్టంగాడ అయిపోయాడు ఆ పార్టీలో. వీళ్ళంతా సంపద దోసుకున్న వాళ్ళు అజిత్ పవార్తో. వీళ్ళంతా దొంగలు దోసుకొని బీజేపీకి భయపడి ఇలా జోకుడుగాలుగా తయారయ్యారు. బీజేపీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి బీజేపీ వాళ్ళను పార్టీ చీల్చేటప్పుడు తగ్గి దగ్గరికి పోయి మంచిగా జోలు చెప్పి చీల్చేస్తుంది. చీల్చిన తర్వాత కొన్ని రోజులు ఏమనదు, అంత మంచిగానే ఉన్నట్టు నటిస్తుంది. వీళ్ళంతా భ్రమలకు వెళ్ళిపోతారు. ఈ ఏక్నాథ్ షిండే గాడు, ఈ అజిత్ పవార్ ఉన్నారుగా, వీళ్ళంతా ఎందుకు వాడు వీడు అంటున్నాను నేను. వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, వాళ్ళ ముఖ్యమంత్రి అంటే ఒక క్యారెక్టర్ లేని సన్నాసులు అంతా నా ముందర అంతే. ఇక అందుకనే ప్రజల కోసం పనిచేయాలి. క్యారెక్టర్ లెస్ అంటే వ్యక్తిగతమైన క్యారెక్టర్ లాస్ ఉంటే వానికి లాసు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల సందర్భంగా ఈ క్యారెక్టర్ లెస్ ఫెలోస్ వీళ్ళు చాలా మర్డర్ చేసిన కన్నా ఎక్కువ ప్రమాదం వీళ్ళు, ఈ ఏక్నాథ్ షిండే గారు వీళ్ళంతా. అందుకని నేను చెప్తా ఉన్నా, 100% జరగాల్సిన శాస్త్రే జరిగింది ఏక్నాథ్ షిండే గారికి. దాని తర్వాత అజిత్ పవార్ కూడా అదే జరిగింది. వీళ్ళు వంగబెట్టి తంతే తప్ప అర్థం కాదు వీళ్ళకు. వీళ్ళందరూ పోయి బీజేపీలో చేరి కాంగ్రెస్ అప్పుడు ఉన్నటువంటి బాల్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఆయన పార్టీ కూడా ఆగమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది షిండే, అజిత్ పవార్ అంట డిప్యూటీ సీఎంలుగా. షిండే సిగ్గులేదు వీళ్ళకి ఎంత సిగ్గులేదు డిప్యూటీ సీఎంలుగా ఉండడానికి. ఇంకిద్దరిని పెడితే అయిపోవు. హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల సీఎంలు పట్టు వీడి క్యాబినెట్లో చేరిన ఏక్నాథ్ షిండే. తూతూని బతుకు జడ అయిపోయింది పో మీ పని.